హలో అండి అందరికీ. ఇది మా గార్డెన్ వ్లాగు. ఈరోజు మా గార్డెన్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. మార్నింగ్, ఈవినింగ్ టైము ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనకి లోపలికి వెళ్ళిన వెంటనే గోంగూర. ఈ గోంగూర 2 రకాలు వేశారు. ఒకటేమో కూరల్లో రెగ్యులర్‌గా వాడుకునేది. ఇంకోటేమో పచ్చళ్ళ కోసమని. చూసారా గోంగూర ఎంత ఫ్రెష్‌గా ఉందో. అలాగే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఇక్కడే. ఈ పచ్చిమిర్చి సమ్మర్ వచ్చిన తర్వాత అసలు రావట్లేదంట కాయలు. అలాగే ఇక్కడ బెండకాయలు, గోరుచిక్కుడుకాయలు గూడా ఉన్నాయి. బెండకాయలు ముదిరిపోతున్నాయి అని చెప్పి అత్తయ్య కిందకి రాగానే కట్ చేశారు. గోరుచిక్కుళ్ళు చాలా హైట్ వస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి వంకాయ. ఇది తెల్ల వంకాయ మొక్కండి. ఈ తెల్ల వంకాయతో పాటు ఇక్కడ ఇంకా మాకు గ్రీన్ వంకాయ, అలాగే మనం రెగ్యులర్‌గా వాడుకునే పర్పుల్ కలర్‌ది గూడా ఉంది. మా గార్డెన్‌లో పర్పుల్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్ 3 రకాల వంకాయలున్నాయి. ఇంకా అత్తయ్య కిందకి రాగానే ఇదిగోండి బెండకాయలు, బీరకాయలు కోసేసి పెట్టారు. ఈ మొక్కల్ని మా అత్తయ్య, మామయ్య రోజు మార్నింగ్, ఈవినింగ్ టైం స్పెండ్ చేసేస్తారు. ఇవి చూసారా చామదుంపలు. చామదుంపలు కూడా ఈరోజు తీస్తాము. చామదుంపలు కూడా చాలా ఉంటాయి అంటున్నారు అత్తయ్య వాళ్ళ కింద. ఇదేమో పొట్లకాయ పాదు. పొట్లకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో. తర్వాత ఈ పొట్లకాయ పాదు కిందే ఇలా దోసకాయ ఇది కూడా. పక్కనకి వెళ్తే ఇలా సొరకాయ ఉంది. సొరకాయ కూడా చూసారా ఇది నాటుది రౌండ్‌గా ఉంది. మా చిన్నోడు వాళ్ళ తాతకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు వాటర్ పట్టడంలో. ఇంకా ఇవన్నీ చూసారా అరటి చెట్లు. ఈ అరటి చెట్లలో తినే అరటి ఉన్నాయి, కూర అరటి ఉన్నాయి. ఈ కనిపిస్తుంది కూర అరటి. ఇంకా మేమైతే ఇవి చెట్టుకే ఉంచేసి మాకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాము. మామూలు అరటికాయలు కూడా చెట్టుకే ఉంచి పండించుకుంటాము. ఇంకా ఇవి బీరకాయలు. ఇవి ముదిరిపోయినాయని విత్తనాల కోసం ఉంచారు. ఇది చుక్కకూర. చుక్కకూర ఎండలకి బాగా పాడైపోయింది. ఈ అరటి చెట్లకి ఇలా పాదులు తీసి నీళ్లు పడతారు అత్తయ్య, మామయ్య. ఇక్కడ కనిపిస్తుంది కదా! అదేమో బచ్చలి కూర. ఇదేమో తమ్మకాయ తీగ. ఇంకా మా బుడ్డోడు కూడా వచ్చేసి ఇలా ఆడుకుంటూ ఉన్నాడు. మా అత్తయ్య, మా మామయ్యలతో పాటే కిందకొచ్చేసి ఇంక పొయ్యి ఉంటే ఇక పొయ్యి దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. ఈ కూరగాయలు మాకు ఇంట్లోకి సరిపోతూ ఉంటాయి. ఇంకా బయటకొచ్చేసిన తర్వాత బొప్పాయి చెట్టు, అలాగే పనస చెట్టు ఇది. ఇదేమో కనిపించేది గోరింటాకు. గోరింటాకు కూడా పండుతుంది. ఇదేమో జామ చెట్టు. జామ చెట్టు ఇంకా కాయలు రావట్లేదు కానీ హైట్ చాలా అయింది. ఇది నిమ్మ చెట్టు, ఇంకా మామిడి చెట్టు, ఉసిరి చెట్టు కూడా ఉన్నాయి. మామిడి చెట్టు, ఉసిరి చెట్టు మేము ఒకే ఇయర్‌లో పెట్టాము. ఉసిరి చెట్టు వల్ల మామిడి చెట్టు ఎదగట్లేదని ఇంకా ఉసిరి చెట్టుకున్న కొన్ని కొమ్మలు ఇట్లా కట్ చేసేసారు. నెక్స్ట్ ఇయర్‌కి మామిడికాయలు వస్తాయి అంటున్నారు. చూడాలి మరి వస్తాయేమో. ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది చిన్నది ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష చెట్లు మాకు 2 సైడ్స్ ఉన్నాయి ఇంటికి. ఇది బత్తాయి చెట్టు. బత్తాయి చెట్టు కూడా కాయలొచ్చినాయి కానీ ఇది అన్‌సీజన్ కాబట్టి చిన్న చిన్న కాయలొచ్చేసి ఆగిపోతున్నాయి. చెట్టు కూడా హైట్ అవ్వట్లేదు. కాయలు కూడా చిన్న చిన్నగానే ఉంటున్నాయి. అలాగే ఇక్కడ సీతాఫలం ఉంది కదా! ఇది కూడా చిన్న చిన్న కాయలొచ్చేసి నల్లగా అయిపోయి వాటంతట అవే రాలిపోతున్నాయి. మరి బలం లేక అంటున్నారు మొక్కలకి. ఇంకా ఇవి కనకాంబరం మొక్కలు. మా ఇంట్లో కనకాంబరం మొక్కలు చాలా ఉంటాయి. పూలు కూడా చాలా వస్తాయి. కనకాంబరాలు, ఇంకా కనకాంబరాలతో పాటు ఇంకా యెల్లో చామంతి, మందారం మొక్కలు, మల్లె మొక్క కూడా ఉంది. మల్లె మొక్కకు మాత్రం పూలు చాలా తక్కువ వస్తున్నాయి. ఇంకా మేము కనకాంబరాలు కోసేస్తున్నాము ఇప్పుడు. మా చెట్లు కనకాంబరాలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంకా సండే ఈవినింగ్ అయితే ఇలా వర్షం పడింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.